హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. రివ్యూ కోసం మరిచిక మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. నాకు ప్రెజెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. రెజినా కెసెండ్రా గారు, అనుపమ పరమేశ్వరన్ గారు హీరోయిన్స్గా చేశారు ఈ మూవీలో. మూవీ చూడడం జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకున్నారు. స్టోరీలోకి వెళ్తే మరిచిక అనే ఒక అమ్మాయి ఫారెన్ నుంచి ఇండియాకి అయితే వస్తుంది గైస్. హైదరాబాద్కి అయితే వస్తుంది. తనకి పేరెంట్స్ అయితే ఉండరు గైస్. తన పేరెంట్స్ యాక్సిడెంట్లో చనిపోతారు గైస్. తనకి ఎవరు ఉండరు. తనకి కొన్ని ప్రాపర్టీస్ అయితే ఉంటాయి. వాటిని అమ్మేసి మళ్ళీ తను ఫారెన్కి వెళ్ళి సెటిల్ అవుదామని అనుకుంటుంది గైస్. ఈ ప్రాసెస్లో తనకి ఇద్దరు ఫ్రెండ్స్ అయితే అవుతారు గైస్. సంజు ఇంకా వెంకటలక్ష్మి, వాళ్ళిద్దరితో ఫ్రెండ్షిప్ అయితే ఏర్పడుతుంది. సంజు తోటి ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా అయితే మారుతుంది గైస్. మరిచికాకి వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారు. బట్ వెంకటలక్ష్మి సంజుని అయితే ఇష్టపడుతుంది. బట్ తన ప్రపోజల్ అయితే పెట్టదు సంజు ముందు. అయినా సరే వెంకటలక్ష్మి వాళ్ళిద్దరికి దగ్గర మరి మ్యారేజ్ అయితే చేస్తుంది గైస్. కొన్ని రోజుల తర్వాత మరిచిక గురించి వెంకటలక్ష్మికి కొన్ని నమ్మలేని నిజాలు అయితే తెలుస్తాయి గైస్. మరి ఈ మరిచిక ఎవరు, అసలు వెంకటలక్ష్మికి మరిచిక గురించి తెలిసిన నమ్మలేని నిజాలేంటి, ఇంకోవైపు సంజుది మర్డర్ అయితే అవుతుంది గైస్. మరి సంజుని చంపింది ఎవరు, వెంకటలక్ష్మి ఇవన్నీ పోలీసుల ముందైతే పెడుతుంది గైస్. మరిచిక గురించి కొన్ని విషయాలు పోలీసుల ముందైతే పెడుతుంది. మరి పోలీసులు ఈ కేసుని ఎలా సాల్వ్ చేస్తారు, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనేది త్రూ అవుట్ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే ఓకేష్ అనిపించింది గైస్. బాగుంది. అంటే ఏంటంటే మంచిగా స్టార్ట్ అవుతుంది. ఆ మర్డర్ తోటి అయితే స్టార్ట్ అవుతుంది. హీరో మర్డర్ అయితే జరుగుతుంది. ఆ పోర్షన్ తోటి అయితే స్టార్ట్ అవుతుంది. మనకి పాస్ట్లో వాళ్ళది స్టోరీ అయితే చూపిస్తారు ఏం జరిగింది ఏంటనేది. మరిచిక రావడం ఇండియాకి, వాళ్ళిద్దరితో ఫ్రెండ్షిప్ ఏర్పడడం, హీరోతోటి ప్రేమ ఏర్పడడం, ఆ లవ్ ట్రాక్ కానివ్వండి, ఆ ఫ్రెండ్షిప్ కానివ్వండి, అది మనకు త్రూ అవుట్ మూవీ అలా తీసుకెళ్తూ ఉంటారు. ఇంటర్వెల్లో ట్విస్ట్ అయితే వస్తుంది గైస్. ఏంటంటే దీంట్లో టెస్టుల మీద టెస్టులు అయితే ఉంటాయి గైస్. అవి ఏంటంటే పేపర్ మీద బాగా అనిపించి ఉంటాయి ఆ టెస్టులు. అంటే పేపర్ మీద ఉన్న వరకు టెస్టులు మాత్రం సూపర్గా అనిపించి ఉంటాయి. బట్ ఆ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో అది బాగాలేదు గైస్. అంటే ఏంటంటే ట్విస్ట్ వచ్చినా సరే మనకి అవునా ఇది ట్విస్టా ఓకే అంటే ట్విస్ట్ బాగుంది. బట్ ఏంటంటే వాళ్ళ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో అంత ఇంపాక్ట్ చూపించలేకపోయారు, అంత ఇంప్రెసింగ్గా అనిపించలేదు. అంటే మూవీ ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తూ ఉంటుంది, కానీ మనం కనెక్ట్ అవ్వలేము మూవీతో. చూస్తే అర్థమవుతుంది. అంటే ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో అలా అనిపించింది నాకు చాలా. అంటే అసలు ఎక్కడ మనం కనెక్ట్ అవ్వలేము మూవీతో, ఎక్కడ మనకి ఎంగేజ్ థ్రిల్ అని ఫీల్ చేయదు. ట్విస్టుల మీద ట్విస్టులు వస్తూ ఉంటాయి. టెస్టులు మాత్రం బాగున్నాయి. బట్ ఏంటంటే అది పేపర్ మీద ఉన్నంత వరకు బాగున్నాయి. బట్ ప్రెజెంటేషన్ బాగా చేయలేదు గైస్. ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో చూపించడం అది అంతగా వర్కౌట్ అవ్వలేదు గైస్. క్లైమాక్స్ వరకు ఎంగేజ్ థ్రిల్ ఉంది మూవీలో, ఎంగేజ్ ఉంది, థ్రిల్ చేస్తుంది. బట్ ఏంటంటే అంత కనెక్ట్ అవ్వలేదు, అంత ఇంపాక్ట్ చూపించలేకపోయారు. అదేదైతే ఇంప్రెసింగ్గా అనిపించలేదు, అది ఏదైతే చూపించారో వాళ్ళు అంత ఇంపాక్ట్ చూపించలేదు. అది పేపర్ వరకు బాగా అనిపించి ఉంటుంది. బట్ అది ఏదైతే ప్రెజెంటేషన్ చేశారో అక్కడ మిస్ఫైర్ అయింది గైస్ మూవీలో. స్టార్టింగ్ కూడా ఏంటంటే పర్ఫార్మెన్స్లు వీళ్ళు ఎలా ఉంటాయంటే ఏదో కొత్త ఆర్టిస్టులు చేసినట్టయితే అనిపించింది. కొన్ని పర్ఫార్మెన్స్ కొన్ని చోట్ల చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే పర్ఫార్మెన్స్ కూడా అలా అనిపిస్తాయి. బట్ వెళ్ళే కొద్దీ వాళ్ళ పర్ఫార్మెన్స్లు సూపర్గా అనిపిస్తుంది. అంటే సెకండ్ హాఫ్ మెయిన్లీ సూపర్ అనిపిస్తుంది. మెయిన్లీ అనుపమ పరమేశ్వరన్ గారి పర్ఫార్మెన్స్ కానివ్వండి, రెజినా కెసెండ్రా పర్ఫార్మెన్స్ కానివ్వండి, చాలా బాగా అనిపిస్తుంది. అంటే మనకి కొన్ని చోట్ల ఎంగేజ్ థ్రిల్ చేస్తుంది. ట్విస్టులు సూపర్ ఉంటాయి, అసలు బాగుంటాయి ట్విస్టులు. బట్ ఏంటంటే ట్విస్ట్ మీద ట్విస్ట్ వచ్చేసరికి అవునా ఇంతేనా అరే అంటే మనకు అంతగా కనెక్ట్ అవ్వలేము ఆ ట్విస్టులతో. అంటే అంత ఇంపాక్ట్ చూపించలేకపోయారు. ఆ ప్రెజెంటేషన్ అంతా బాగాలేదు గైస్. ట్విస్టులు బాగున్నాయి బట్ ప్రెజెంటేషన్ అంతగా వర్కౌట్ అవ్వలేదు, ఎగ్జిక్యూషన్ బాగాలేదు. అదేదో వెళ్తుంది అన్నట్టు ఫీల్ వచ్చింది గైస్. స్టోరీ కూడా బాగుంది, అంటే కొత్తగా అనిపించింది, సబ్జెక్ట్ బాగుంది. ఎండింగ్ మెయిన్లీ కంక్లూజన్ ఏదైతే ఉందో ఎండింగ్ది సూపర్ అనిపిస్తుంది. ఎండింగ్ కంక్లూజన్ మాత్రం చాలా బాగా అనిపించింది. బట్ ఎండ్ టైటిల్ మూవీ ఏదైతే ఉంటుందో అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు గైస్. కంక్లూజన్ ఏదైతే వాళ్ళు చూపించారో క్లైమాక్స్లో అది బాగుంది. బట్ ఎండ్ మూవీ ఏదైతే ఉంటుందో అది అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు గైస్. ఓవరాల్ చూసుకుంటే ఓకేష్ బాగుంది అనేది అనిపిస్తుంది గైస్. మరింత బ్యాడ్ ఏం లేదు. బట్ ఏంటంటే ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తూ ఉంటాయి మనకి. ఇంకా అరే ఇంకా ఏముందిలే ఇంకా ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటుంది గైస్. అంటే చూస్తే అర్థమవుతుంది ఇంకా బాగా ప్రజెంట్ చేయాల్సింది మూవీని, అంత ఇంపాక్ట్ చూపించలేకపోయారు. ఆ ట్విస్టులు పేపర్ వర్క్ అయితే సూపర్ అనిపించి ఉంటాయి. బట్ ప్రెజెంటేషన్ వైజ్ ఇంకా బాగా చూపించాల్సింది, ఇంకా బాగా తీసుకెళ్లాల్సింది. ఎగ్జిక్యూషన్ వైజ్, డైరెక్షన్ వైజ్ అక్కడ మిక్స్ఫైర్ అయింది మూవీ. అంత ఇంపాక్ట్ చూపించలేకపోయారు, అంత కనెక్ట్ అవ్వలే మూవీతోటి. ఎంగేజ్ థ్రిల్ మూవీస్ చాలా ఉన్నాయి, ట్విస్టులు బాగున్నాయి. బట్ బాగా తీసి ఉండాల్సింది మూవీని, ఇంకోలా ఉండేది మూవీ. బట్ మూవీ మాత్రం ఓకేష్గా ఉంది గైస్. బాగుంది, నాట్ బ్యాడ్, ఓకేష్ బాగుంది. ఓటీటీ కాబట్టి ట్రై చేయండి. ప్రెజెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అనుపమ పరమేశ్వరన్ గారి పర్ఫార్మెన్స్ అంతా చాలా బాగుంది. రెజినా కెసెండ్రా గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇద్దరు న్యాయం చేస్తారు. సూపర్ హీరో కూడా చాలా బాగా చేస్తారు. మిగతా ఆర్టిస్ట్ ఎక్కువ వీళ్ళు ముగ్గురు చుట్టే తిరుగుతుంటుంది మూవీ. త్రూ అవుట్ మూవీ వీళ్ళు ముగ్గురు చుట్టే ఉంటుంది మూవీ.
సెకండ్ హాఫ్ మెయిన్ చాలా బాగుంటుంది గైస్, సూపర్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్లో ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్షిప్, ఆ లవ్ ట్రాక్ అది వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే వన్స్ ఇంటర్వెల్ దగ్గర ఆ ట్విస్ట్ అయితే పడుతుందో దాని తర్వాత ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తూ ఉంటాయి. బట్ ఆ ట్విస్టులు అంతగా కనెక్ట్ అవ్వలేం, అంతగా ఇంప్రెసింగ్గా అనిపించదు. అంటే బాగున్న ట్విస్టులు బట్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయా, అంత కనెక్ట్ అవ్వలేం. అంత ఎంగేస్తులు కూడా ఓకేష్గా అనిపిస్తుంది, అంత చేయదు. ఓటీటీ కాబట్టి ప్రెజెంట్ ప్రైవేట్ స్ట్రీమింగ్ అవుతుంది గైస్. ఓకే, మర్చిక మూవీకి నేచర్ రేట్ కదా 5కి 3 గైస్. నాకైతే ఓకే బాగుంది గైస్, నాట్ బ్యాడ్. ఓటీటీ కాబట్టి ట్రై చేయండి, అంత బ్యాడ్ ఏం లేదు, వన్ టైం వాచబుల్. ప్రెజెంట్ ప్రైవేట్ స్ట్రీమింగ్ అవుతుంది గైస్. ఓకే, మర్చిక మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.